ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు విలువైన సమాచారం ఇస్తూ ప్రజలకు అండగా ఉంటూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో నేటికి వరద పరిస్థితుల నుంచి ప్రజలు ఇంకా బయటపడలేకపోతున్న విషయం తెలిసిందే. సహాయ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి విజయవాడ నగరంలో. మరోవైపు ఇటీవలే కురిసిన వర్షాలకు వరదలకు విరాళాలు సినీ సెలబ్రిటీలు ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు తన దాతృతని మరోసారి సాటిన విషయం తెలిసిందే. ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా తాను ముందుంటానంటూ ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దాదాపు 6 కోట్లు ప్రకటించి ఔరా అనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని వరద ముంపు బారిన పడ్డ దాదాపు 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున మొత్తం 4 కోట్ల విరాళం ప్రకటించి ఔరా అనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకదలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా విజయవాడ ప్రజలు దండం పెట్టేస్తున్నారట. పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి సహాయ కార్యక్రమాలు చూసుకుంటున్నారట విజయవాడలో. ప్రెస్ న్యూస్ కూడా తెగ అవ్వరేలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇప్పటి విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రంలోని ప్రతి వరద ప్రభావిత ప్రాంతం వద్ద సహాయక చర్యలను పర్యవేక్షణతో పాటు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.